ఈ నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు. మనశ్శాంతి నీ చిరునామా ఎక్కడ? దేవతలంతా కలిసి సభ జరుపుకున్నారంట. ఆనాటి దేశాలు, ప్రజలు, పశువులు వంటివి ఏవీ లేవు సభలో. ఒక ఆసక్తికరమైన విషయం చర్చకు వచ్చింది. దేవతలు ప్రతిరోజు తినడం, తాగడం, సుఖాలను అనుభవించడం మాత్రమే జరుగుతుంది. ఎవరికి చెప్పుకోదగ్గ పనేమీ లేదు. యుగాల తరబడి వారికి వయసు మారదు కాబట్టి సుఖాలు అదేవిధంగా అనుభవించి విసుగు పుట్టింది. అందుచేత మానవాళిని సృష్టించి వాళ్ళ నుంచి మంచి చెడులను దేవత చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అందరూ ఏకగ్రీవంగా మనిషిని సృష్టించాలని నిర్ణయించుకున్నారు. అయితే చిక్కు ఎక్కడొచ్చిందంటే ఆ మనిషి కూడా దేవతల్లాగే శాంతినిస్తే కష్టపడడు కాబట్టి అది ఇవ్వకూడదని అందరూ దేవతలు అనుకున్నారు. కానీ మిగతా వారు ఒప్పుకోలేదు. పోనీ ఓ పని చేద్దాం, శాంతిని ఓ కొండ గృహంలో దాచిపెట్టి దాని ద్వారం వద్ద పెద్ద బండరాయిని పెడదాం. ఆ మనిషి కష్టపడి ఆ రాయిని తొలగిస్తే అతనికి శాంతి లభిస్తుంది అని సెలవిచ్చారు ఒక దేవత. చాచా, అలా చేయడం చాలా సులువు. బలవంతుడైతే బండను అవలీలాగా ఎత్తివేస్తాడు. శాంతిని ఎత్తైన మంచు శిఖరం మీద పెడితే అక్కడికి చేరుకోలేడు కాబట్టి అదే మంచి పద్ధతి అని మరో దేవుడు అన్నాడు. ఏడ్చినట్లే ఉంది. మంచు చలి నుండి కాపాడుకోవడానికి మనిషి ఏదో మార్గం తెలుసుకొని కొండ ఎక్కుతాడు. అంతకన్నా సముద్రం అట్టడుగున పెడితే బెస్ట్ అని అదే మార్గం అని అన్నాడు మరొక దేవుడు. సలహా ఇచ్చారు. ఇవన్నీ చచ్చు ఐడియాలు. కొండలు, గృహాలు, సముద్రాలు పనికిరావు. శాంతిని సంపాదించాలంటే మనిషి బాగా వెతకాలి, తిరగాలి. అందుచేత ఎక్కడో మనిషి దూరలేని ప్రదేశంలో పెట్టడం మంచిది. శాంతి కొరకు మనిషి బాగా శోధించి చివరకు సాధించగలుగుతాడు. దానికేమంటారు అన్నాడు ఇంకో చాదస్తపు దేవుడు. చీచి, మీ బుర్రలు బూజు పట్టినట్లున్నాయి. ఇవేమీ పద్ధతులు కావు. శాంతిని దాచడానికి మంచి మార్గం బాగా ఆలోచించండి అని ఓ పెద్ద దేవుడు చికాకు పడిపోయాడు. దాంతో దేవతలంతా మళ్ళీ ఆలోచనలో పడ్డారు. చివరకు ఓ చిన్న దేవుడు ఐడియా అని గట్టిగా అరిచాడు. మిగతా దేవుళ్ళు ఉలిక్కిపడ్డారు. ఏమిటో చెప్పాడు, ఎందుకు గావు కేక పెట్టావు అని సీరియస్గా దేవుడు కసురుకొన్నాడు. తనకొచ్చిన ఐడియా చిన్న దేవుడు చెప్పాడు. అది విన్న దేవతల బుర్రలు తిరిగిపోయింది. ఆహా, చిన్నవాడివైనా ఎంత చక్కటి ఐడియా ఇచ్చావు అని అభినందించారు. చివరకు అదే అమలు పరిచారు. మనిషి శాంతి కొరకు అటు ఇటు తిరగడం కన్నా అతనిలోనే ఓ మూల ఉంచడం బెస్ట్. వాడు పిచ్చి వాళ్ళ ఎక్కడెక్కడో తిరుగుతాడు తప్ప తనలోనే శాంతి ఉందని గ్రహించాడు. మనశ్శాంతి కొరకు తిరిగి మతి పోగొట్టుకుంటాడు. ఈ ప్రతిపాదనకు అందరూ అంగీకరించారు. ఆనాటి నుండి ప్రతి మనిషిలోనూ మనశ్శాంతిని దాచాలని నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న మనుషులు చాలా తక్కువేమీ. మనం ఈనాటి పరిస్థితులను చూసి గ్రహించవచ్చు. నేటి మానవుడు మనశ్శాంతి కొరకు ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు. తనలోనే ఉంది అని తెలుసుకోలేకపోతున్నాడు. నానా యాతనలు పడుతున్నాడు. మనశ్శాంతి లభిస్తుందని వివిధ మార్గాలు అవలంబిస్తున్నాడు. తాగుడు, సిగరెట్టు, జూదము, వ్యభిచారము కొందరు అవలంబిస్తే కొందరు పిల్లలు సంసారం విడిచిపెట్టి సన్యాసుల్లో కలుస్తున్నారు. మారక ద్రవ్యాల ద్వారా శాంతి లభిస్తుందని అనుకుంటున్నారు. కొందరు మనశ్శాంతి ఎక్కడ లభించక చివరికి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా ఎవరికి తోచిన పద్ధతి వారు అవలంబిస్తున్నారు. అదే సత్యమని, న్యాయమని, ధర్మమని నమ్ముతున్నారు. వాస్తవానికి మనశ్శాంతి మనలోనే ఉందని, అది కావాలనుకున్న వారికి అందుబాటులోనే ఉందని ఇదే విషయాన్ని మహర్షులు చెప్పారు. మహనీయులు కూడా చెప్పారు. మనకు తెలిసిందే కానీ అందరూ అందుకోలేకపోతున్నారు. మన మనసుకి కావలసింది మనశ్శాంతి కాబట్టి ఆ మనశ్శాంతిని మనం అనుభవించాలంటే మనలో ఉన్నటువంటి ఆ మనశ్శాంతిని మనం వెతుకుకొని బయటకు తీసుకొని దాన్ని ఆనంద రూపంలో దాన్ని అనుభవించినప్పుడే మన జీవితం సఫలీకృతం అవుతుందనే విషయాన్ని మనం గ్రహించాలి. మన మనశ్శాంతిని ఎక్కడో దాచి పెట్టి లేదు. మన మనశ్శాంతి మనలో ఉంది కాబట్టి మనమే ఓర్పు, నేర్పుతోటి, శాంతితోటి, ఉన్నదానితోటి తృప్తి పడుతూ మనశ్శాంతి చెందుతూ మన జీవితాన్ని సాఫీగా ముందుకు సాగించాలనేది దీని యొక్క అర్థం. నిజంగా మీకు కూడా నిజమనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.